భయపడకుము ఓ చిన్న మంద, దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు. Let us pray. అందరూ మీరున్న స్థలంలో తలలు వంచండి. పరిశుద్ధుడవై ఉన్న మా పరమ తండ్రి, ఈ సమయంలో మీ పరిశుద్ధ గ్రంథం నుండి మీ వాక్యం మేము వినబోతుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లనైన స్వరము మాకు వినిపించండి. మేము మేలు పొందాలి, నీ నామానికి మహిమ రావాలి, నీ సన్నిధిలో మేము బలపరచబడాలి. దయచేసి నీవే మాకు బోధించుమని, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ అల్పుని దాసుని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుని వాక్యం రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఈ మాటను మీ మనసులో దాచుకోండి. నెక్స్ట్, ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. తర్వాత దేవుడి వాక్యం మత్తయి సువార్త 24:6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదు, మీరు కలవరపడకుండా చూసుకునడి. ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. అందుకతడు కలవరపడకుడి, శిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి. 4 వాక్యాల్లో ప్రాముఖ్యమైన మాట కలవరపడకుడి. మీ హృదయమును కలవరపడనీయకుడి ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మనం వినబోతున్న వాక్యం కలవరపడకుడి. మీరు కలవరపడొద్దు అని దేవుడు అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి కలవరపడినాడు అంటే అతడు ఆందోళనలో, యాంగ్జైటీలో తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియదు. కలవరపడిన వ్యక్తి ఏమీ చేయలేడు. అంతేకాదు, కలవరపడిన వ్యక్తి ఓడిపోతాడు. కలవరపడిన వ్యక్తి జీవితంలో హీ బికేమ్ హెల్ప్లెస్. అతడు నిస్సహాయుడైపోతాడు. అందుకొరకే ప్రభువారు అంటున్నాడు, మీరు కలవరపడొద్దు అని ప్రభు మాట్లాడుతున్నాడు. మనం కలవరపడవద్దు అన్నది ప్రభు ఉద్దేశం. మనం కలవరపడకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? ఏ విధంగా చేస్తే మనం కలవరపడం? దీని గురించి ఈరోజు మనం దేవుడి వాక్యం వినబోతున్నాం. ప్రభువారు తన శిష్యులతో చెప్తున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి. మీ హృదయాలను మీరు కలవరపడనీయకండి అని ప్రభు చెప్తున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. అసలు దాని ఫుట్ నోట్స్ ప్రకారం అది కాదు దాని మాట. ఫుట్ నోట్స్ సరి అయిన మాట కింద ఉంది. ఏముంది చూడండి,
దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, అయితే దేవుని యందు విశ్వాసం ఉంచుడి. విశ్వాసం ఉంచు. నువ్వు నిన్ను కలవరపడమని దేవుడు చెప్పడం లేదు. దేవుడు నీతో ఏం చెప్తున్నాడు? విశ్వాసం ఉంచుడి అని చెప్తున్నాడు. నువ్వు విశ్వాసం ఉంచితే కలవరపడు. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. ఈ లోకంలో నీ కలవరాలు తొలగిపోతాయి. ఎలా కలవరం తొలగిపోద్ది? విశ్వాసం ఉంచితే కలవరం ఎలా తొలగిపోద్ది చూద్దామా? రండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన పునాది అయిన మూలరాయి అయినది. విశ్వసించువాడు కలవరపడడు. ఈ మాట మీరు అర్థం చేసుకుంటే మనకు వాక్యం అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. దేవుని యందు విశ్వాసం ఉంచుడి, కలవరపడకుడి అని ప్రభు చెప్పాడు. 28 యెషయా 16వ వచనం నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ దీని అర్థం ఉంది. ఏంటి దాని అర్థము? ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అంటున్నాడు. సియోను అంటే దేవుని మందిరం. నీ జీవితమే సియోను. ఒకప్పుడు నువ్వు దేవుని మందిరంగా లేవు. నువ్వు దేవునికి వ్యతిరేకముగా జీవించినప్పుడు, ప్రభువును నమ్మనప్పుడు నీవు దేవుని మందిరంగా లేవు. సాతాను కేంద్రంగా ఉన్నావు, లేక దొంగల గుహగా ఉంది నీ జీవితం. అలాంటి నీ జీవితంలో దేవుడు నీకు పునాది వేసినాడు. సియోను అంటే నీవే. నేను ఒక సహోదరుని ఎరుగుదును, అతని పేరు జియోన్. హిజ్ నేమ్ ఈజ్ జియోన్. తెలుగులో అతని పేరు సియోను, విశ్వాసం. సియోను అంటే నీవే. దేవుడు అంటున్నాడు, నువ్వు కలవరపడద్దు. ఎందుకు కలవరపడద్దో తెలుసా? నీ జీవితానికి పునాది వేసిన వాడను నేనే. నీ జీవితానికి నేనే పునాది వేశాను అని ప్రభు అంటున్నాడు. నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా, నీవు నన్ను నమ్మినప్పుడు నీ జీవితానికి నేనే పునాదిగా ఉన్నాను. ఆ పునాది ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తే నీకు పునాది. పునాది ప్రభువు నీకున్నాడు. కాబట్టి నువ్వు కలవరపడాల్సిన పని లేదు. నీ జీవితానికి పునాది యేసు ప్రభు. ఇది కలవరపడకుండా ఉండడానికి ప్రభు చెప్తున్న మొదటి మాట. తర్వాత అంటాడు 3 రాళ్ళని చెప్పాడు. అక్కడ పరిశోధింపబడిన రాయి అన్నాడు. వాక్యం చూడండి. రెండవ మాట ఏమన్నాడు? అమూల్యమైన తలరాయి అన్నాడు. మూడవ మాట ఏమన్నాడు? బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నాడు. కాబట్టి నీ జీవితానికి, ప్రభుని నమ్ముకున్న నీకు, ఆయన పరిశోధింపబడిన రాయిగా నీ జీవితంలో ఉన్నాడు. ఆయన అన్ని పరిశోధనలలో గెలిచాడు. ఆ గెలిచిన పరిశోధింపబడిన రాయి అయిన ప్రభువు నీతో ఉన్నాడు. నీ జీవితంలో ఎన్ని పరిశోధనలు వచ్చినా, నీ జీవితంలో ఎన్ని పరిశోధనలు వచ్చినా, ఆ పరిశోధనలన్నిటిలో నుండి నిన్ను విడిపించే పరిశోధింపబడిన రాయి ప్రభు ఉన్నాడు. నీ జీవితంలో పరిశోధింపబడిన రాయి ప్రభు ఉన్నాడు. రెండో రాయి ఎవరో తెలుసా? ఆయన అమూల్యమైన తలరాయి. ఆయన నిరాకరించబడ్డాడు, కానీ ఆయనే తలరాయిగా మారాడు. నీ జీవితంలో కూడా ప్రభువుని నమ్ముకుంటను బట్టి నువ్వు నిరాకరించబడవచ్చు. నీ కుటుంబంలో, నీవున్న సమాజంలో, లేకపోతే నీవున్న బంధువుల మధ్య నిన్ను పక్కకు పెట్టినట్లుగా చూడొచ్చు.
కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను నేను తలరాయిగా చేస్తాను. నేను తలరాయిగా ఉన్నాను, నిన్ను కూడా ఏం చేస్తాను? తలరాయిగా చేస్తాను. నువ్వే తలరాయివి. తలరాయిగా ఉన్న నేను నీ జీవితంలో ఉన్నాను. హెడ్ స్టోన్, నేనే నీ జీవితానికి హెడ్ స్టోన్ అని అంటున్నాడు. మూడో మాట ఏమంటున్నాడంటే, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి. దేవునికి స్తోత్రం. బహు స్థిరమైన స్టెబిల్ పునాది అయిన మూలరాయి. మూలరాయి కార్నర్ స్టోన్, ముఖ్యమన్నమాట. నా జీవితానికి నా యేసు నాకు కార్నర్ స్టోన్, నా మూలరాయి యేసు. ఆయన యందు నేను విశ్వాసం ఉంచాను, నన్ను ఎవరు కదిలించలేరు. ఈ మాటలు ప్రభు చెబుతూ విశ్వసించువాడు కలవరపడడు. వస్తాయి కనుకనే కలవరపడొద్దు అంటున్నాడు. మరి వచ్చినప్పుడు ఏం చేయాలి? కలవరపడే పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆయన యందు నమ్మకం ఉంచాలి. ఎలా నమ్మకంలో పోవాలి? ఒకసారి రండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ. అందుకు మోషే, భయపడకు, యెహోవా నేడు మీకు కలగజేయు రక్షణ మీరు ఊరగా నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షాన యుద్ధము చేయను, మీరు ఊరకయ్యే ఉండవద్దని ప్రజలతో చెప్పెను. లిజన్ టు మీ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా వినండి. దేవుడి వాక్యంలో ఇశ్రాయేలు వారి జీవితంలో భయంకరమైన కలవరపడే పరిస్థితి వచ్చింది ప్రభుని నమ్మిన బిడ్డలకు. ఏంటిదా కలవరపడే పరిస్థితి? వీరు ఎర్ర సముద్ర మార్గం కూడా వచ్చారు. వెనకెమ్మటి శత్రువులు తరుగుతున్నారు. ముందుకు పోదామంటేనేమో ఎర్ర సముద్రం అడ్డంగా ఉంది. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో శత్రువులు ఉన్నారు. దెర్ ఈజ్ నో వే. కలవరం ఉంటుందా? ఉండదా? బాట లేదు, వెళ్ళడానికి మార్గమే లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు పెట్టాడు. కలవరము తప్పకుండా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు మోషే ద్వారా. ఏమని మాట్లాడుతున్నాడు? భయపడకుడి. ఏం చెప్పను బ్రదర్? ముందు నొయ్యి వెనక గొయ్యి ఉంది అని నువ్వు అంటున్నావు, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? భయపడకుడి, భయపడకుడి. ఏం చేయను ప్రభువా? భయపడకుడి. యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, ఈ రోజుతో నీ పని అయిపోయింది అంటున్నారు వెనక ఉన్న శత్రువులు. ఈ రోజుతో నీ పని క్లోజ్. యువర్ చాప్టర్ ఈస్ గోయింగ్ టు క్లోజ్ ఆర్ ఎండ్. నీ అధ్యాయం ముగుస్తుంది ఈ రోజుతో అంటున్నారు. కానీ దేవుడు ఏమంటుంది తెలుసా? లేదు లేదు, నేడు నిన్ను విడిపించబోతున్నాను, మీరు ఊరక నిలుచుండి చూడుడి. యెహోవా కలగజేయు రక్షణను. దేవుడు నీకేం కలగజేయబోతున్నాడు? రక్షణ. మీకు విడుదల కలగజేయబోతున్నాడు, మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఊరక నిలుచుండి చూడండి. ఇంకొక మాట అంటాడు, ఊరక నిలుచుండి చూడుడి అని చెప్పి 14వ వచనంలో అంటాడు. ఆ 13లో అంటాడు, మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు అని అంటాడు. మీరు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. నువ్వు ఏ సమస్యను ఎదుర్కొంటున్నావో, ఇది నా ప్రాణం తీస్తుంది అని నువ్వు అనుకుంటున్నావో, ఆ సమస్యక ఉండదు అంటున్నాడు దేవుడు. ఆ సమస్యక ఉండదు. కలవర పెట్టే దాని వైపు ఒకసారి చూడు అని అంటున్నాడు. నిన్ను ఏదైతే కలవర పెడుతుందో దాన్ని ఒకసారి చూడు. ఆ సమస్య నేను సమాధి చేయబోతున్నాను. అదేగా జరిగింది.
సమస్య దేవుడి ప్రాబ్లం ఏం చేయబోతున్నాడు? సమాధి చేయబోతున్నాడు. చూడు ఒకసారి, నీ సమస్య వైపు చూడు. నేను దాన్ని సమాధి చేస్తున్నా, నిన్ను విడుదల చేస్తున్నా. నువ్వు అనుకుంటున్నావు కదా నీ సమస్య నిన్ను సమాధి చేస్తుంది అనుకుంటున్నావు. నీ ప్రాబ్లం నిన్ను సమాధి చేస్తాను నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ ప్రాబ్లం నేను సమాధి చేస్తా, నిన్ను రక్షిస్తా. చూడు, ఒకసారి చూడు అని ప్రభు అంటున్నాడు. మరి ఎలా జరిగింది అది? రండి 14, 24, 25 వచ్చినాను. అయితే యెహోవా వేకువజామున ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూసి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండని. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పు కొనిది. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుడు ఆ ప్రాబ్లం, ఏ శత్రువు అయితే నిన్ను కలవర పెడుతున్నాడో ఆ కలవర పెట్టే శత్రువు వైపట దేవుడు చూస్తుందట. కలవర పెట్టే ఆ శత్రువు, ఆ సమస్య వైపు ప్రభు చూసిందట. ప్రభు చూసినప్పుడు ఏం జరిగింది? వారు కలవరపడ్డారు. ఫస్ట్ కలవరపడ్డది ఎవరు? ఇశ్రాయేలు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు కాదు కలవరపడాల్సింది, మీ శత్రువులు కలవరపడతారు. ఎందుకో తెలుసా? నేను మీ పక్షాన యుద్ధం చేయబోతున్నాను. మీరు కలవరపడాల్సిన పని లేదు, మీ శత్రువే కలవరపడతాడు. అలాగే కలవరపడ్డారు వాళ్ళు కేకలిస్తున్నారు. వారి రథ చక్రాలట ఊడిపడుతున్నాయట. ఐగుప్తు రథములు ప్రఖ్యాతిగాంచినవి, ఐగుప్తు అశ్వములు గొప్ప పేరుగాంచినవి, ఐగుప్తు రథాలు ఫేమస్, ఐగుప్తు గుర్రాలు ఫేమస్. అయినా కూడా వాళ్ళ యొక్క కీర్తి ఏ మాత్రం కూడా లేకుండా ప్రభు తొలగిస్తున్నాడు. అంత ఫేమస్ రథాలు, రథ చక్రాలు ఊడిపడుతున్నాయి, గుర్రాలు ముందుకు పోవట్లేవు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళని కలవరపరిచినప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదాము రండి. పారిపోయారా? ఇశ్రాయేలు రక్షించబడ్డారు, కానీ ఇశ్రాయేలును కలవరపరిచిన ఐగుప్తీయులందరూ జలసమాధైపోయారు. అందరూ జలసమాధైపోయారు. అందుకొరకే ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యేసులో నమ్మకముంచు, దేవుని యందు నమ్మకముంచు, నిన్ను కలవర పెట్టేది తొలగిపోతుంది. ఇది ప్రభు మాట్లాడుతున్న మొదటి మాట. మనం రెండో మాటకి వెళ్ళిపోతాం. రండి, యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, నిలవనీయకుడి. సేమ్ వర్డ్ చెప్పాడు. కాకపోతే ఇక్కడ ప్రభువు మరొక కొత్త విషయాన్ని వెల్లడి చేస్తున్నాడు. ఏంటిదా కొత్త విషయం అంటే, శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అంటున్నాడు. అంటే ప్రభువైన నీ దేవుడికి ఏ శాంతి, ఏ సమాధానం ఉందో ఆ సమాధానం నీకు ఇస్తున్నా అంటున్నాడు. నా శాంతి, నేను కలిగి ఉన్న శాంతిని నా బిడ్డవైన నీకు ఇస్తున్నాను. నువ్వు భయపడబాకు. నేను ఏ శాంతి కలిగి ఉన్నానో, ఏ సమాధానం కలిగి ఉన్నానో ఆ సమాధానాన్ని నీకు ఇస్తున్నా. నేను నీకు శాంతిని ఇస్తున్నాను అని ప్రభు అంటున్నాడు. నా శాంతిని ఇస్తున్నా. మరి లోకం ఇవ్వదా? అది కూడా చెప్తున్నాడు. లోకం ఇచ్చినట్టుగా కాదు, లోకం కూడా శాంతిస్తుంది, కానీ లోకం ఇచ్చినట్టుగా నేను ఇచ్చుటలేదు. లోకం ఇచ్చే శాంతి ఎట్లా ఉంటుంది? ఏదో ఒకటి పరిస్థితి, జాబ్ వస్తుంది, జాబ్ రాగానే ఆ రోజు ఎంత సంతోషం అంటే గంతేస్తారు,
ఓ నాకు జాబ్ వచ్చేసింది, అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసింది, ఇక మామూలు సంతోషం కాదు. వాళ్ళు ఎగిరి గంతేస్తారు. లోకానికి ఇలాంటి చాలా మంది ఉన్నారు. అయితే తెల్లవారింది, ఉదయాన్నేనట వాళ్ళ డాడీ ఏదో ఒక మాట చెప్పి తనను బాధపరిచాడు. ఆ తర్వాత మాట పెరిగి వాళ్ళ తండ్రి అతని మీద బహుగా కోప్పడ్డాడు. తండ్రికి సపోర్టుగా తల్లి కూడా వచ్చింది. అవునరా, జాబ్ వస్తే వచ్చింది, కానీ నువ్వు చేసే పద్ధతి సరిగా లేదు, నీ విధానం బాగలేదు, నువ్వు సరి చేసుకోవాలి నీ జీవితంలో ఇక్కడ నుండి అని తల్లి కూడా గర్తించింది. అయితే జరిగింది ఏంటో చెప్పనా? వాడు జాబ్లో అపాయింట్మెంట్ కావలసిన వాడు తల్లిదండ్రులు లేని సమయంలో అంత మాత్రం బయటికి వెళ్ళారో లేదో వాడు గురి వేసుకొని చనిపోయాడు. సూసైడ్. నిన్ననేమో సమాధానం, గ్రేట్ జాయ్. నెక్స్ట్ డే గ్రేట్ సారో. లోకం ఇలాగే ఉంటుంది. ఇవాళ నీకు సంతోషంతో ఎగిరి గంతయచ్చు, రేపు పొద్దున్నే కూడా ఆ సంతోషం పోయిందనుకో, నువ్వే అంటావు ఎత్తి బతుకు చస్తా అంటావు. ఇది లోకం ఇచ్చే సంతోషం ఇట్టే ఉంటుంది. అప్పటికప్పుడు సంతోషం కలుగుద్ది, మళ్ళీ ఆ సంతోషం ఆవిరైపోగానే వీళ్ళ సమాధానం పోతుంది. వీళ్ళ సమాధానం పోగానే సైతాను విషయంలో ఏం చెప్తాడు తెలుసా? డై, చావు అని చెప్తాడు. కాబట్టి లోకం ఇచ్చే సమాధానం ఇలా ఉంటుంది, కానీ ప్రభు ఇచ్చే సమాధానం అన్ని వేళల్లో ఉంటుంది. ఎలాగ ఉంటుంది ఒకసారి చూద్దాం రండి. కీర్తన 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డుగర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గమనించండి, 23వ కీర్తన మొదటి భాగము చాలా బాగుంటుంది కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణములకు సేద తీర్చుచున్నాడు. ఎంత బాగుంటాయి కదా ఈ మాటలు, చాలా బాగుంటాయి. 4వ వచనం రాగానే ఏం కనపడుతుంది? ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ అన్నాడు ఇంగ్లీష్లో. ఇది మరణపు లోయ, గాఢాంధకారపు లోయ కాదు ఇది. అంతసేపు బాగానే ఉంది. 4వ వచనానికి వచ్చేసేసరికల్లా గాఢాంధకారపు లోయ, అది మరణపు లోయగా మారింది. మరణపు లోయగా మారింది కాబట్టి విశ్వాస ఏమనుకున్నాడు? నీవు నాకు తోడయిందువు ప్రభువా, ఈ మరణపు లోయలో గుండా నేను వెళ్ళిపోతాను, నీవు నాకేమవుతావు? తోడై ఉంటావు, నీ దుడ్డుగర్ర నీ దండము నన్ను ఆశ్రయిస్తుంది. అది దేవుడిచ్చే సమాధానం. సమస్యలో కూడా నెమ్మదిగా నా దేవుడు నాతో ఉన్నాడు అని పోవడమే దేవుడి సమాధానం. లోకస్తులకు అది ఉండదు. చెప్పానుగా, ఆ రోజు ఎగిరి గంతేశాడు, తెల్లారి సూసైడ్ చేసుకున్నాడు. అది లోకం ఇచ్చే సంతోషం. కానీ ప్రభు ఇచ్చే సమాధానం అది ఎలా ఉంటుందంటే, మరణపులో ఎలాంటి పరిస్థితి నీకు వచ్చినా నేను నీతో ఉంటాను, ఆ మరణపు లోయ గుండా నిన్ను బయటికి నడిపిస్తాను అని ప్రభు అంటున్నాడు. ఇంకొక మాట చూడండి, 91వ కీర్తన 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ గుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం. నీ ప్రక్కన 1000 మంది, నీ గుడి ప్రక్కన 10,000 మంది. అసలు ఇంతగా అక్కడ ఏం జరుగుతుంది? ఏంటి అసలు ఆ పరిస్థితి అని అంటే, మొత్తం చంపేస్తుంది. అది డెడ్ బాడీస్తో నిండిపోయిన లోయ, మొత్తం డెడ్ బాడీసే. అందరూ వస్తున్నారు,
కుప్పలు కుప్పలు చేస్తున్నారు, కుప్పలు కుప్పలు చేస్తున్నారు. ఏమో దేవుడు లోకం మీదకి తీసుకొస్తున్న ఈ భయంకరమైన తెగుళ్లలో కరోనా ఎంతమంది కుప్పలుగా డోజర్తోటి ఎత్తి గుంటలో పోసి పూర్తి చేశారో ఆ దృశ్యాలు మనం చూసాం. కానీ నీ ప్రభు, నా ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రా. అది ఆయన అభయం. నువ్వు నమ్మగలిగితే, నీవు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగితే తప్పకుండా నీ దేవుడు ఆ పరిస్థితుల్లో కూడా నిన్ను కీడు ముట్టనీయకుండా తీసుకుని పోగలడు. కాబట్టి సమాధానం, ఇది భయంకరమైన పరిస్థితులలో కూడా దేవుడి సమాధానం. ఇది దేవుడిచ్చే సమాధానం. లోకము ఆ సమాధానం ఇవ్వదు. నీ ప్రభువు నీకు సమాధానం ఇస్తా, నా సమాధానం నీకు ఇస్తా అని అంటున్నాడు. ఇంకొక మాట ఏంటంటే, నా శాంతిని మీకు ఇస్తున్నా, నా సమాధానం మీకు ఇస్తున్నా అని ప్రభు అంటున్నాడు. భయంకరమైన తుఫానులో సమాధానం, దేవుడిచ్చే సమాధానం. ఇది మనకు అర్థం కావాలి అని అంటే లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుండి చదవాల్సిందే. ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించాను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండి ఉన్నందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా చూడండి, ప్రభువా నశించిపోతున్నాము, ఆయనను లేపి గాలిని నీటి పొంగు, ఆయన లేపినప్పుడు ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అది అనగి నిమ్మలమాయను. తర్వాత అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. గమనించండి, ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో అన్నాడు. ఏమంటున్నాడు? అద్దరికి వెళుతాము అన్నాడా లేదా? 22వ వచనంలో ఏమన్నాడు? అద్దరికి వెళుతాము అంటే అవతల తీరానికి వెళుదాము. ప్రభువు అద్దరికి వెళుదాము అంటే వెళ్తారా వెళ్ళరా? ఆ మాట అన్నవాడు ఎవడు? జీవము గల దేవుడు. అద్దరికి వెళుదాము, నేను అద్దరికి తీసుకుపోతానని అంటున్నాడు. అద్దరికి తీసుకుపోతానని దేవుడే మాట ఇచ్చాడు. దోణి తోశారు, అందులో ఎక్కారు. కానీ పోయేటప్పుడు అద్దరికి వెళుదామని ప్రభు అన్న మాట నిలిచి ఉన్నది. కానీ పరిస్థితి మాత్రము వెళ్ళని అని అంటుంది. పరిస్థితి ఏమంటుంది? వెళ్ళని అని అంటుంది. ఏంటిది? తుఫాను. ప్రభు ఉన్నాడా లేడా? ప్రభు కూడా ఆ దోణిలోనే ఉన్నాడు. ఆ దోణి పై భాగం, ఎందుకంటే చెక్క వేస్తారు. చెక్క వేస్తే ఆ చెక్క మీద ప్రభు పడుతున్నాడు. లోపటి భాగంలోనేమో శిష్యులు ఉన్నారు అన్నమాట. అది దాని అర్థం. ఓడ దోణి అమరము అంటే ముందు భాగం ఒక చెక్క వేసి పెడతారు. ఆ చెక్క మీద ప్రభు పడుకున్నాడు. ఈ కిందిలో తొట్టిలాగా ఉన్నది కదా, ఆ తొట్టిలోనే శిష్యులు ఉన్నారు. ఇప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే, ప్రభు దాకా రాలే నీళ్లు, కానీ ఎక్కడి వరకు వచ్చినాయి? శిష్యుల వరకు వచ్చినాయి. ప్రభువు దాకా రావు కూడా అవి. శిష్యుల దాకా వస్తాయి తప్ప ప్రభువు దాకా రావు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు. ఏమన్నాడు? అద్దరికి వెళుదామన్నాడు. అద్దరికి వెళ్ళే ఈ ప్రయాణంలో దోణి అలలతో నిండిపోయింది. తుఫాను వల్ల దోణి అలలతో నిండిపోయింది. అప్పటికి పడవలో నీళ్ళు వచ్చేసింది. ఏం చేస్తే నిలబడచ్చు? ఎక్కడ నిలబడతాం? మోకాళ్ళలో
వచ్చేసేసరికల్లా పడవ ఉంటే లోపల ఎంత ఉంటుందండి? మోకాళ్ళలోతే ఉంటుంది, నిలబడితే దోణి మోకాళ్ళలో నీళ్ళు వచ్చేసరికల్లా అప్పటికే మేము చచ్చిపోయినామంటూ, అప్పుడే మేము చచ్చిపోయినా మా పని అయిపోయింది అంటారు. ఎందుకు ఇంత భయపడుతున్నావు? వాళ్ళు ప్రభు దగ్గరికి పోయి అంటున్నారు, ప్రభువా ప్రభువా నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అంటున్నారు. ప్రభువుని లేపుతున్నారు. అయితే మాట ఇప్పుడు ప్రభువును లేపినారు. ప్రభువు లేచి వారితో మాట అంటున్నాడు, నీ విశ్వాసం ఎక్కడ? ఈ దోణి ఒకవేళ మునిగిపోతే మీతో పాటు నేను కూడా మునుగుతానా మునగనా? ప్రభు మాట, ప్రభు అనలేదు కానీ మనం అనుకుందాం. ఈ దోణి మునిగిపోతే శిష్యులే మునిగిపోతారా? అదే దోణిలో ఉన్న ప్రభు మునిగిపోడా? మరి ప్రభు మునుగుతాడా? ప్రభు మునుగుతాడా? ప్రభువు మునగడు. ప్రభువుని ఆశ్రయించిన నిన్ను కూడా ముంచడు. గుర్తుంచుకో, ప్రభువుని ఆశ్రయించిన నిన్ను ముంచడు. తుఫాను ఎంత వేగంగానన్నా లేవని, తుఫాను నాపై లేచినా నా నావలో నీళ్ళు నిండినా, తుఫాను నాపై లేచినా నా నావలో నీళ్ళు నిండినా, నా నావలో నీ ఉన్నావు, నన్నేమి చేయదు తుఫాను, నా నావలో నీ ఉన్నావు, నన్నేమి చేయదు తుఫాను, నన్ను నడిపించుమా నా దేవా, నాకు కృప చూపుమా నా ప్రభువా, నన్ను నడిపించుమా నా దేవా, నాకు కృప చూపుమా నా ప్రభువా. కాబట్టి నిన్ను ఉంచలేదు. ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసం ఎక్కడ? నువ్వు నన్ను నమ్ముకున్నావుగా, నా మీద నమ్మకం ఉంది కదా, నీ జీవితం నాకు అప్పగించావు కదా, నీతో నేనున్నాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? ప్రభువా తుఫాను లేస్తుంది, ప్రభువా తుఫాను లేస్తుంది, అదే ఆగిపోతుంది. అది ఏం చేయదు. తుఫాను ధోని ఆమరణలో ఉన్న ప్రభువును దాటైతే పోతుంది. టార్గెట్ దాని వరకే వస్తుంది. ఆ పైబాణాన్ని ప్రభు పడుకున్నాడే, అక్కడికి దాటిపోదు. దానికి అంతవరకే ఇచ్చాడు పర్మిషన్. తుఫానే చేయకుండా. ఇది ఎలా ఉందంటే, ప్రభు అంటున్నాడు, తుఫాను లాంటి పరిస్థితి ఉన్నా మీరు భయపడవద్దు, మీరందరికీ వెళ్తారు. చక్కగా అద్దరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు దోణిలో నుండి అద్దరికి వెళ్ళిపోయారు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా ఈ తుఫానులలో నుండి ప్రభు నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన తుఫాను సెలవిస్తాడు, తుఫానుకు సెలవిస్తాడు, తుఫానును ఆపివేస్తాడు. అది ఆయన వశంలో ఉంది. కాబట్టి ఆయన వశంలో తుఫాను ఉండగా నీవు తుఫానుకు భయపడొద్దు. ఇది ప్రభు మాట. కనుక నా సమాధానం మీకు ఇస్తున్నా అని ప్రభు అంటున్నాడు. భయపడకండి, పరిస్థితులకు, తుఫానులకు భయపడకండి. ఇక మూడో మాట దగ్గరికి పోదాం రండి. మత్తయి సువార్త 24:6 మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదు, మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి. కానీ ప్రభు ఎంత తేటగా చెప్పాడంటే, నేను లోకంలో ఇదే జరుగుతుంది, యుద్ధములను గూర్చి
యుద్ధ సమాచారాల గురించి వినబోతులు. ఇప్పుడు ఎన్నో విన్నాం. మననే ఎక్కడది రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం, ఇంకా జరుగుతాయి, ఇంకా యుద్ధాలు వస్తాయి, ఇంకా నువ్వు ఇలాంటివి చాలా వింటావు. భారత్ ఫేస్ చేయలేదేమో, మాది పెద్ద భూభాగం అనుకుంటున్నామేమో, భారత్ మీద కూడా వస్తుంది. ఏం ప్రవచనం చెప్తున్నామంటే ప్రవచనం కాదు, ప్రభు ముందే చెప్పాడు. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు మీరు వింటారు, వస్తాయి. అమ్మో, ఉక్రెయిన్ మీద యుద్ధం వచ్చిందంటే ఉక్రెయిన్ వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఎంత కలవరపడతారు చెప్పండి? ఎంత కలవరపడ్డారు కదా వాళ్ళు. అదే పరిస్థితి నీకు వచ్చినప్పుడు ఎలా ఉంటావు? అయితే ప్రభు అంటున్నాడు, వస్తే రావచ్చు, కానీ నువ్వు కలవరపడద్దు అంటున్నాడు. యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు అని చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? మీరు కలవరపడకుండా చూసుకోనండి. భయపడద్దు, మీ హృదయం భయపడద్దు. యుద్ధాల గురించి విన్నప్పుడు ఇంకొకటి చెప్తున్నాడు, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రావు. ఇలాంటివి జరుగుతాయి కానీ అంతం వెంటనే రాదు, ఇంకా కొంచెం టైం ఉంది. ఇలాంటివి జరుగుతాయి. నేను లోకము కలవరపడుతుంది, లోకం కలవరపడుతుంది. ఎందుకు కలవరపడుతుంది? ఒక దిక్కు భూకంపాలు, భూమి కదిలిపోతుంది. ఒక దిక్కు తుఫానులు, ఒక దిక్కు యుద్ధాలు, మరొక దిక్కు కరువులు కదా, కరువులు, మరొక దిక్కు అధిక ధరలు, ఆకాశాన్ని అంటుతున్న ధరలు. ఇంకా పెరుగుతాయేమో, ఇవి తగ్గేది లేదుగా. ఇవి ఎప్పుడైనా తగ్గినాయండి? పైకి ఎక్కి మళ్ళీ కిందికి వచ్చినట్టుందా? అట్లా ఉంటే పోనేమో, కానీ ఇక కిందికి రావివి, పైకి వెళ్ళిపోతాయి. లోకము, దిస్ వరల్డ్ గోస్ టు రూయిన్. ఇది నాశనానికి వెళ్ళిపోతుంది, ఇది నాశనానికి వెళ్ళిపోతుంది. లోకంలో అనేక పరిస్థితులు ప్రజలను కలవరపరుస్తున్నాయి. భూకంపాలు కలవరపరుస్తున్నాయి, తుఫాన్లు కలవరపరుస్తున్నాయి, అధిక ధరలు కలవరపరుస్తున్నాయి. అయితే ప్రభు అంటున్నాడు, మీరు కలవరపడండి, మీరు కలవరపడండి. ఎందుకు కలవరపడద్దు? చూడండి, ఇప్పుడు దాని అర్థం ఏంటో చూడండి. దేవుని వాక్యం లూకాసు వార్త 21వ అధ్యాయం 25వ వచనం. మనగా 21, 25. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల వలన కలవరపడిన జనములకు, ఎవరు కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. గమనించండి ఆ మాటలు. లూకాసు వార్త 21, 25 నుండి 28 వరకు ఈ మాటలు. ఆకాశం ముందు ఈ మాటలు మనం ఒక్కొక్కటి ముందుగా ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోదాం. చూడండి, సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు ఇంతవరకు కనిపిస్తున్నావా? పెద్దగా నేను సూర్యులే, అది కూడా వస్తుంది. సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు పడతాయట. లోకం మీదకి రాబోతుంది పరిస్థితి. సూర్యుడు నల్లగా అయిపోతాడు, చంద్రుడు రక్తమైపోతాడు. నా మాట కాదు, బైబిల్ మాట. సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు కనపడతాయి. ఖగోళ శాస్త్రం చూసే వాళ్ళు వణికిపోతారు. శాస్త్రజ్ఞుల మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఎవరి మైండ్? శాస్త్రజ్ఞుల మైండ్ ఏమైపోద్ది? బ్లాక్ అయిపోద్ది. అలాంటి పరిస్థితులు జరుగుతాయి అని ప్రభు ముందుగానే చెప్పాడు. లోకంలో సముద్ర తరంగముల ఘోష అన్నాడు. రెండోది, సముద్ర తరంగముల ఘోష అంటే ఏంటి? తుఫాను, ఉద్ధృత తుఫాను. ఎన్ని తుఫాను పేరు పెడతారు వాటికి? వచ్చింది మొన్ననే వచ్చిపోయావు కదని తల్లి, మళ్ళీ వస్తావనట. మళ్ళీ వస్తాయి, ఎందుకంటే మన పాత గోడలలో కొన్ని అట కూలలేదట. మిగతా గోడలు కూల్చడానికి నేను వస్తా అనుకున్నది ఇంకో తుఫాను. ఒకదాని మీద ఒకటి
సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమ. ఇది జరగబోతుంది. ఇది 25వ వచనంలో చూసాం. 26 ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. పంచభూతములు అని 5 ఎలిమెంట్స్ అన్నాడు. ఇవి పంచభూతములు, శక్తి కలిగినవి. ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు. ఈ 5 పంచభూతములు. ఇవి మహాశక్తి కలిగినవి. ఇవి కదిలించబడతాయి. భూమి కదిలించడమే కాదు, ఆకాశం కూడా కదిలించబడతాయి. అగ్ని రవులుకుంటది, వాయుగుండాలు ఇంకా లేస్తాయి. భయంకరమైన పరిస్థితులు లోకం మీదికి ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. కదిలింపబడ్డప్పుడు ఏం జరుగుతుందట? 26లో గనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూడదు. నీకు నువ్వు బిలియనేర్ అయితేంది, మిలియనేర్ అయితేంది, ఎవరైతే నువ్వు ధైర్యము చెడి కూలిపోతాను. ఏమరేం చేయలేదు. పెద్ద ఫ్లైఓవర్లు కట్టారు. హైదరాబాద్ ఫ్లైఓవర్ చూస్తుంటే ఎంత చక్కగా కట్టారనిపిస్తుంది. తర్వాత దాన్ని ఒకసారి లోపలికి చూస్తున్నాం, మళ్ళీ అంతర్లోకి చూస్తున్నాం. అంతర్లోకి చూస్తే ప్రభువా నీ రాకడనేది కానీ ఎన్ని పడిపోతాయి కదా ప్రభువా, అది కూడా అవ్వడదు. నాకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్ ఎంత అందంగా కనపడుతున్నదో ఒక్కసారి వాక్యం వైపు చూసినప్పుడు ఇంత చక్కని ఫ్లైఓవర్ కింద పోతుంది, పైన పోతుంది, మళ్ళీ ట్రైన్ పోతుంది, బస్సులు పోతున్నాయి. ఈ ఫ్లైఓవర్లన్నీ ఏమైపోతాయి? స్మాష్. నా మాట కాదు, లోకం మీదకి రాబోతున్నది. ఒక హైదరాబాదే కాదు, మహారాష్ట్ర, ఢిల్లీ, లోకంలో గొప్ప గొప్ప పట్టణాలు, వాటి వైభవము, వాటి యొక్క మరి గొప్ప గ్లోరీ అనుకుంటున్నారే. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఇట్ ఈజ్ అవర్ గ్లోరీ అంటున్నారు. నీ గ్లోరీ పోతుంది, కొట్టివేయబడుతుంది. తద్వారా లోకంలో ఉన్న జనులు ఏం చేస్తారంట? ధైర్యం చెడి కూడుతుంది. లోకస్తులు ధైర్యం చెడి కూడుతుంది. మరి నీకు నాకేం చెప్తున్నాడు? నీకు నాకనగా ప్రభువుని విశ్వసించిన వారికి. చూడండి 27 అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట చూతురు. ప్రభువారు రాబోతున్నాడు. అందుకొరకు ఏం జరగబోతుంది? ఏం జరగబోతుంది తెలుసా? ప్రభు రాబోతున్నాడు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలనెత్తుకోనండి. గమనించండి, చెవులు గలవారు విందురు గాక. లోకస్తులేమో ధైర్యము చెడి కూలుతున్నారు. దేవుని బిడ్డలతో దేవుడు ఏమంటున్నాడు? మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ తలనెత్తుకోండి. మీరు పైకే చూస్తుందండి, ఎందుకంటే మీరు పైకే పోవాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళేమో కిందికి చూస్తున్నారు. అందుకొరకు వాళ్ళు ధైర్యం చెడి కూలుతారు. మీ దృష్టి ఎక్కడున్నా తెలుసా? ఎందుకంటే మీ ప్రభు పైకి వస్తున్నాడు. మీ స్వార్థ కూడా అక్కడే ఉంది. మీ తలను పైకెత్తుకోండి, ధైర్యం తెచ్చుకోండి. వాళ్ళేమో ధైర్యం చెడి కూలుతున్నారు. వీళ్ళతోటి ప్రభు తన బిడ్డలతో ఏమంటున్నాడు? మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ తలను ఎత్తుకోండి అన్నాడు. ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడు కింది భాగం? మీకు విడుదల సమీపించుచున్నదనెను. మీకు విడుదల సమీపిస్తున్నది. అవును, లోకము నుండి నాకు విడుదల సమీపిస్తుంది. నా ప్రభు అయిన దేవుడు మధ్యాకాశానికి రాబోతున్నాడు. అప్పుడు నేను ఈ లోకమును విడిచి నేను పైకి వెళ్ళబోతున్నాను. నాకు విడుదల సమీపిస్తుంది. నాకు మాత్రమే కాదు, ప్రభు అయిన దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆయన బిడ్డలందరికీ లోకానికి నాశనము చెర రాబోతుంది. ఆయన బిడ్డలకు మాత్రమే కలగబోతుంది, విడుదల కలగబోతుంది. కాబట్టి ఇప్పుడు కలవరపడాల్సింది ఎవరు చెప్పండి? దేవుని బిడ్డలుగా. లోకం మీదకి జరగబోతున్న వాటిని చూసినప్పుడు ధైర్యం తెచ్చుకో. ప్రభువా నువ్వు త్వరగా వస్తున్నావు, నీకు స్తోత్రం, నీ కొరకు నేను బ్రతుకుతా అని. ఒకవేళ ఏమైనా కోట్లు ఆస్తులు ఉంటే
ప్రభు కొరకు ఖర్చు పెట్టు, ఎందుకంటే రేపు నీకు ఫలం అదే. లోకం కొరకు ఖర్చు పెట్టవా, ఏ విధంగా బూడిదైపోయేది ఏమి లేదు. ప్రభు కొరకు ఆయన రాకడ సమీపిస్తుంది, ఆయన కొరకు నువ్వు వ్యయం చేస్తూ ముందుకు పో. ఇది ప్రభు చెప్తున్నమాట. మీకు విడుదల. మీరు కలవరపడద్దు, లోకం కలవరపడుతుంది, మీరు కలవరపడద్దు. ఇక 4వ మాట మనం చూసుకొని ముగించుకున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. అక్కడ దేవదూత యేసు ప్రభు వారి సమాధి దగ్గరికి వచ్చిన స్త్రీలతో చెప్తున్న మాట. అందుకతడంటే దేవదూత చెప్తున్న మాట, కలవరపడకుడి. దేవుడికి స్తోత్రం. కలవరపడకుడి. దేవదూత చెప్తున్నాడు, ప్రభువు బిడ్డలు ప్రభు సమాధి యొద్దకు వచ్చినప్పుడు కలవరపడకుడి అని చెప్తున్నాడు. చదవండి. సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. రండి, ఇంకా మీకు గుర్తు కావాలంటే ఆయన ఉంచిన స్థలాన్ని చూడండి, చూసి నమ్మండి. ఆయన లేడు, ఆయన చచ్చిపోయిన స్థితిలో లేడు. సిలువ వేయబడిన నజరేయుడైన యేసు సజీవుడుగా లేచాడు. దేవునికి స్తోత్రం. నీ దేవుడు చచ్చిన దేవుడు కాదు, నీ దేవుడు చచ్చిపోయి సమాధిలో ఉన్నవాడు కాదు. ఆయన చనిపోయి సమాధిలో నుండి సజీవుడుగా లేచాడు. ఎలా? సిలువ వేయబడిన దేహంతో. అందుకంటే చూపించాడు తోమా. అంటే చచ్చిపోయి లేచినారంటే చాలా మంది ఆలోచన ఎట్లా ఉందంటే, డెడ్ బాడీ అక్కడే ఉందేమో, స్పిరిట్ లేసిందేమో, తెల్లని ఆకారం స్పిరిట్ లేసిందేమో, అలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నో నో నో, స్పిరిట్ కాదు, విత్ బాడీ, శరీరంతోటి, సిలువ వేయబడిన దేహంతో యేసు ప్రభువు లేచాడు. తోమారా, ఏలుబెట్టి చూడు, ప్రక్కన చేయి పెట్టి చూడు. నా బాడీతో లేచాను. నీ దేవుడు సజీవుడు. మరణము ఆయనను బంధించుట అసాధ్యం. మరణం ఆయనను బంధించలేదు. చనిపోయి తిరిగి లేచాడు. చనిపోయి తిరిగి లేచిన ఈ ప్రభు దగ్గరికి వీళ్ళేమో సమాధి దగ్గరికి వచ్చారు. వీళ్ళ అనుభవం చూడండి. సమాధిలో ఉన్న యేసుకు సుగంధ ద్రవ్యాలు పూస్తారట, డెడ్ బాడీకి పూస్తారట. ఇప్పుడు కొంతమంది గట్టినే ఉన్నారు, సమాధికి పూజలు చేసే వాళ్ళు ఉన్నారు. నీ దేవుడు సజీవుడు. సమాధి పూజలు ఎందుకు చేస్తున్నావు? సమాధి పూజలు కాదు నువ్వు చేయాల్సింది, సజీవుడైన ప్రభువును నువ్వు సేవించాలి. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, మీ దేవుడు సజీవుడయ్యాడు, మీరు కలవరపడకండి అని చెప్పినాడు. ఇప్పుడు వీళ్ళకు కలవరపడొద్దని చెప్పాడు. మరి రోమా సైనికులు కావాలన్నారే, వాళ్ళకి ఏమైనా కలవరపడొద్దని చెప్పిండా? చూడండి వాక్యం, మత్తయి సువార్త 28 మొదటి వచనం. మత్తయి సువార్త 28 4వ వచనం చూడండి. అతనికి భయపడుట కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి అని ఆ పాయింట్ కొరకే నేను చదివించాను. చూడండి, యేసు దగ్గరికి వచ్చిన ఆయన బిడ్డలకు, ఆయన నమ్మిన వారికి కలవరపడకుడి, సంతోషపడండి, నీ ప్రభు లేచినాడని దూత చెప్పింది. మరి ఇదే దూత వణికి సచ్చిందంట. వాళ్ళు రోమా సైనికులు వణికి గడగడ వణికి, వాళ్ళ చేతుల్లో ఈటలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి. కత్తులు పనిచేస్తలేవు, ఈటలు పనిచేస్తలేవు, అసలు వాళ్ళ బాడీ పనిచేస్తలేదు. వాళ్ళ బాడే పనిచేస్తలేదు. వణికి 50 పేరుడా చచ్చిన వారి వలె ఉంటుంది. చచ్చిన వారి వలె, అసలు ఒకసారి ఆ మాటలు ఆలోచన చేయండి. చచ్చిన వారు ఎట్లుంటారు? కదలని స్థితిలో ఉంటారు. ఎస్ ఎస్, సత్యం రావాలంటే మరి దాన్ని అర్థాలు తీస్తే చాలా వస్తాయి కదా. కదలకుండా ఉంటారు. ఇంకొకటి ఎట్లుంటారు సత్యం వాళ్ళు? ఇక్కడ పెడతారు మెయిన్ కదా, ఇది కూడా కాదు. సచ్చిన వారికి ఎట్లుంటారు? ఒకటి కళ్ళు తెరిచి అట్నే వస్తాడు,
మరి వీళ్ళు చూస్తున్నాడు బతికేనే అనుకుంటాం, బతకలే. వాడు కళ్ళు తెరిచి వచ్చి ఒకడు నోరు తెరిచి ఆట్టపోతాడు. నోరు తెరిచినట్టు బతుకునే వద్దామా? నోరు తెరిచినోడు నోరు తెరిచినట్టే ఉన్నాడు, కళ్ళు తెరిచినోడు కళ్ళు తెరిచినట్టే ఉన్నాడు. ఇక నిశ్చేష్టుడైనోడు అట్టే ఉన్నాడు. ఇది చచ్చిన స్థితి. చచ్చిన వారి వీళ్ళు చచ్చి వణుకుతుంటే భయపడకుడి, కలవరపడకుడు అన్నాడు దూత. వీళ్ళతో అనే దూత ఎవరితో అంటున్నాడు? ఆయన బిడ్డలతో అంటున్నాడు, మీరు కలవరపడకుడి, సంతోషించండి, నీ ప్రభు లేచాడు, నీ దేవుడు సజీవుడు, మృతుడు కాదు, ఆయన సజీవుడు. బీ హ్యాపీ. నీ దేవుడు హీజ్ ఎ లివింగ్ గాడ్, ఆయన సజీవుడైన దేవుడు, నువ్వు భయపడద్దు అని చెప్పాడు. వీళ్ళేమో భయంతో ఉనికి చచ్చిపోతున్నారు, భయంతో ఉనికి చచ్చిపోతున్నారు. కాబట్టి వీరికి కలవరం, వారికేమో సంతోషం. ఏమని చెప్తున్నాడు? నేను 7వ వచనం, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని తన శిష్యులకు తెలియజేయండి. మీరు త్వరగా వెళ్ళండి, సంతోషంతో వెళ్ళండి, మీరు ప్రకటించండి. ఏమని ప్రకటించండి? ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ప్రకటించండి. మీరు కలవరపడేది మీరు కాదు, శత్రువులు కలవరపడుతున్నారు. మీరు సంతోషంతో సువార్త ప్రకటించండి, ఆయన లేచి ఉన్నాడని ప్రకటించండి. కాబట్టి వీళ్ళు లేచి ఉన్నారని సువార్త ప్రకటిస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. వీరు నమ్మిన వీరికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. చూడండి, వీరి దేవుడు మృతుల్లో నుండి తిరిగి లేచినాడు. మృతుల్లో నుండి తిరిగి లేచుటను బట్టి ఆయన తన బిడ్డలతో దేవతల ద్వారా చెప్పిస్తున్నాడు, మీరు భయపడకండి, మీరు భయపడకండి, కలవరపడకండి. అయితే ఆయన రిజరెక్షన్, ఆయన పునరుద్ధానం కావడము శత్రువులకు భయకంపితులు అయిపోయారు, కానీ ఆయన బిడ్డలు సంతోషభరితులైపోయినారు. కాబట్టి మనము మన జీవితంలో సజీవుడైన దేవుడున్నాడు, ఆయన గురించి సువార్త ప్రకటించు, నువ్వు కలవరపడకుడి అని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇలాగున కలవరపడకుండా మనల్ని ముందుకు నడిపించే సర్వశక్తిమంతుడైన దేవుడు మన జీవితాలకు తోడై నడిపించునుగాక. ఆమేన్. లెట్ us pray.